మనుషుల్ని మనుషులుగా కూడా చూడలేని నీచాదములని అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చిత్రీకరిస్తూ మానవత్వపు పనికిమాలిన ఉపన్యాసాలు ఇవ్వడం మన మీడియాకే చెల్లింది. తప్పుడు వార్తలు రాయడం ప్రపంచవ్యాప్తంగా ఒక ఆటగా మారింది. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళని అనేక మందిని కిడ్నాప్ చేసి పట్టుకెళ్లారు. 250 మందిని దాకా హమాస్ తీవ్రవాదులు. వాళ్ళ కోసం ఇజ్రాయెల్ ఈ రోజు వరకు యుద్ధం చేస్తుంది, లేపేస్తానే ఉంది. 60,000 మందిని చంపింది. 1,200 మందిని చంపి 250 మందిని అంటే టోటల్గా 1,500 మంది అనుకోండి. 1,500 మంది కోసం 60,000 మందిని చంపింది. హమాస్ని తొదముట్టిస్తోంది. ఇక్కడ ఎవరి కోసం ఎవరు పోరాడినట్టు? ఇజ్రాయెల్ ప్రజల కోసం ఇజ్రాయెల్ పోరాడింది. అదే 60,000 మంది చస్తున్నా 50 మందిని 100 మందిని విడిచిపెట్టనటువంటి హమాస్ ఎంత నీచ దేశం, ఎంత నీచ తీవ్రవాదులు వాళ్ళు. చివరికి వాళ్ళ జనాల్ని వాళ్ళు చుట్టూ పెట్టుకుంటారు. వృద్ధుల్ని మహిళల్ని పెట్టుకుని 24 గంటలు నీచమైన పని అదే. తమ ప్రజలే చచ్చిపోతున్నా వాళ్ళని అడ్డు పెట్టుకుని వీళ్ళు బ్రతుకుతుంటారు. తీవ్రవాదులు లేపేసినప్పుడల్లా సామాన్యులు చచ్చిపోయారనే చెప్తారు. అదే దిక్కుమాలిన వార్తలు రాసుకొస్తుంది ప్రపంచవ్యాప్త మీడియా, సిగ్గు శరం లేకుండా. తెలిసిన చివరికి ఆసుపత్రి మీద దాడి చేశారు, స్కూల్ మీద దాడి చేశారు, కాలేజీ మీద దాడి చేశారు, ఆరోగ్య శిబిరం మీద దాడి చేశారు, ఆహారం మీద దాడి చేశారు. ప్రతి చోట తీవ్రవాదే ఉండేది. తీవ్రవాది ఈ జనాల్ని చుట్టూ పెట్టుకుని ఆడబతుకుతుంటే వాడిని చంపినప్పుడల్లా సాధారణ ప్రజలు చచ్చిపోయారు. ఎస్, చంపుతున్నది ఎవరు? అక్కడున్న తీవ్రవాది. అది రాస్తే అప్పుడు పబ్లిక్ కరెక్ట్ అవుతుంది. కానీ సాధారణ ప్రజలు చచ్చిపోయారు, ఇజ్రాయెల్ ఆహారం కోసం వెళ్తామని చంపేశారు, హాస్పిటల్ మీద దాడి చేసింది, ఇట్లాంటి దిక్కుమాలిన దరిద్రపు వార్తలు రాయడం అంతర్జాతీయ పనికిమాలిన మీడియాకి, మన తెలుగు మీడియాకి కూడా అలవాటైపోయింది.